నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతించిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రపంచంతో రావడం జరిగింది, ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వ కాలంలో కొంతమంది వ్యక్తులు చాలా అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులు, వాళ్ళల్లో శ్రీరెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఆలీ కానీ, ఇంకా కొంతమంది ఇటువంటి వ్యక్తులు, పద్మనాభరెడ్డి గారు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కానీ, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, ఇలా ఇంకా దేవులపల్లి అమర్ కానీ, ఇటువంటి వ్యక్తులు వీళ్ళు నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అసలు ఏమీ లేని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా మళ్ళీ నిలబెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేశారు అనేక విధాలుగా. వాళ్ళు కూడా దారుణంగా ఈ ఓడిపోవడం జరిగిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ నోళ్ళు కూడా వాళ్ళు మూతబడినాయి. అలాగే కాకినాడ శ్యామల కానీ. సో వీళ్ళందరూ ఏంటండి, వీళ్ళ పాత్ర ఏంటి, అసలు వీళ్ళు ఎవరు ఏపీలో ఉండరు అంటున్నారు, వీళ్ళకి ఏపీతో సంబంధం ఏంటి, అసలు ఏపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏమండి, ఎవరైనా ఒకరి తరపున మాట్లాడారంటే వాళ్ళ ద్వారా ప్రయోజనం పొందితేనే మాట్లాడతారు. ఓకే, ఏ ప్రయోజనం లేకుండా ఎవరు వాళ్ళ తరపున మాట్లాడరు కూడా. వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే పదవులు వచ్చి ఉండటం వల్ల, వాళ్ళ ద్వారా పదవులు పొందడం వల్ల, లేదా ఇతరత్ర ప్రయోజనాలు పొందడం వల్ల వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా మంచి చెడు విచక్షణ తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా ఒకవైపు మాట్లాడరు. ఎటు తప్పు ఉంటాడు మాట్లాడతారు, ఎటు ఒప్పు ఉంటాడు మాట్లాడతారు. కొంతమంది కావాలని వీళ్ళని వెనకేసుకొస్తున్నారు అంటే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వెనకేసుకొస్తున్నారు అంటే తెర వెనుకాల ఒక ప్రయోజనాలు పొంది ఉంటారని అర్థం చేసుకోవాలి మనం. అందుకని అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రయోజనాలు అంటే ఏమన్నా డబ్బు కావచ్చు, ఏదైనా చిన్న పెద్ద ఆస్తులు ఇవ్వచ్చు, స్థలాలు భూములు ఏమైనా ఇచ్చి ఉండొచ్చు, అంతే కదా. అంత మాత్రం చేత ఒక రాష్ట్రం మీద విషయం చెప్పడం, అమరావతి లాంటి రాజధానిని సర్వనాశనం చేయడం, ఒక అంటే ఒక తెలుగు రాష్ట్రాన్ని వాళ్ళు జనం కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, వ్యక్తులు కూడా నాకేంటి అని ఆలోచిస్తున్నారండి. మన ఊరు బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి అనే యాంగిల్ ఆలోచించరు. నాకేంటి అనుకున్న ఆలోచించిన వ్యక్తులు మాత్రమే ఈ తరహాలో బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మాత్రమే ఆయా పార్టీల్లో ఉండి అటు పక్క మాట్లాడుతూ ఉంటారు. ప్రయోజనం పొందిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్రం ఏమైపోతే మనకేంటి, రోడ్డు లేకపోతే మనకేంటి, లేకపోతే వాడెవడో కక్ష సాధింపు రాజకీయాలకు బలైపోతే మనకేంటి, ఇవన్నీ ఆలోచించరు. మనకు ప్రయోజనం సమకూరిందే లేదా, మనకు సమకూర్చిన వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలి అనే తరహాలోనే ఇవాళన్న పరిస్థితులు ఉన్నాయండి, రాజకీయ పరిస్థితులు. అందువల్లే అలాంటి వాళ్ళు అలా మాట్లాడారు. పైగా అటుపక్క అధికారం ఉంది, మళ్ళీ అధికారం వాడికే వస్తుందని ఒక నమ్మకం కూడా కావచ్చు. ఓకే, మళ్ళీ అధికారం రాబోతుంది కాబట్టి మన అటు పక్క ఉండి ఏం మాట్లాడినా మనకి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకా పెద్ద పదవులు వస్తాయి. అవును, మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ పెద్ద పదవులు వస్తాయి, మనకు ఖచ్చితంగా సీట్ ఇస్తారు. ఇలాంటి దీనివల్లే అట్లా మాట్లాడుతుంటారు. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదైనా ఆశపడి ఏదో ఆశ చూపిస్తే అవి అందుకని తాయిలాలు అందుకని మాట్లాడారు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మళ్ళీ తాయిలాలు ఇచ్చి మళ్ళీ మీరు మాట్లాడండి అంటే, ఈ శ్రీరెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడగలరంటారా? ఇప్పుడు ఆంధ్ర గురించి ఇప్పుడు అధికారం చేతిలో లేదు కదా. అవును, లేదు. ఇప్పుడు మీరు కొడాలి నాని మాటల్ని అప్పుడు వినండి, ఇప్పుడు వినండి. అప్పుడు మాటలో ఉన్న ఫోర్స్ వినండి, ఇప్పుడు మాటలో ఉన్న ఫోర్స్ వినండి, తెలిసిపోతుంది కదా. అవును, ఎందుకంటే ఇప్పుడు అధికారం వీళ్ళకి టీడీపీ చేతిలో ఉంది. రేపొద్దున గట్టిగా ఏమైనా మాట్లాడితే పోలీసులు తీసుకెళ్ళిపోయి బొక్కలు వేస్తారేమో అనే తరహా భయం ఉంటుంది మనకి. ఎందుకంటే ఊరికేవారు కదా అధికారం చేతిలో ఉన్నప్పుడు. అవును, కాబట్టి కొంత ఆచితూచి మాట్లాడటం, కొద్ది జాగ్రత్త బ్యాలెన్స్డ్గా మాట్లాడటం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా 5 ఎన్నికలు రావడానికి 5 ఏళ్ళు టైం ఉంది. అవును, 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత మాట్లాడినా, లేదా 4 ఏళ్ళ తర్వాత మాట్లాడినా ప్రయోజనం ఉంటుంది. కానీ ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం లేదనే విషయం వాళ్ళకే తెలుసు. అవును, అందువల్ల అలా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం అనుకున్నట్టు ఏదైనా డబ్బు కాసిపడి, లేదా నెల వాళ్ళకి ఏదైనా ఫిక్స్డ్గా ఒక 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి ఒక చిన్న పదవి పేరు మీద డబ్బు అప్పచెప్తే మాట్లాడారు అనుకుందామండి. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి లాంటి వాడికి ఏమన్నా తినడానికి తిండి లేని స్థితిలో ఏమైనా ఉన్నాడండి? వాళ్ళు ఇచ్చే డబ్బు మీద ఏమైనా ఆధారపడి ఉన్నాడా? డబ్బు ఎవరికి చేదని సినిమా వచ్చింది. అవును, అదే సినిమా కదా. అవును, డబ్బు ఎవరికి చేదు కాదండి. అవును, పదవులు కూడా, డబ్బు పదవి ఇవన్నీ ఉన్నప్పుడు మన దగ్గర వందిమాగతులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఆ వందిమాగతుల్లో వీళ్ళు ఒకరు అవుతారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బు ఉంది కానీ పదవి లేదు, అవును, అధికారం లేదు. అలాంటప్పుడు ఉండేవాళ్ళు కూడా మాట్లాడరు కూడా. ఇప్పుడు మాట్లాడలేరు. కానీ డబ్బు ఇస్తే మాట్లాడచ్చు కదా, డబ్బు కోసమే కదా మాట్లాడేది. డబ్బు ఇస్తే మాట్లాడచ్చు. ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే డబ్బు తీసుకొని మాట్లాడేవాళ్ళు అంటే ఆ డబ్బు తీసుకొని పనిచేసే వ్యభిచారితో సమానం వీళ్ళు. ఇక అంటే మంచి చెడులు విచక్షణ లేకుండా మాట్లాడినా ఆ మాటల్లో ఫోర్స్ రాదు.
అసలు మాట్లాడతారంటారా? మాట్లాడేంత ధైర్యం చేయగలరా ఇప్పుడు? చేయలేరు. ఆంధ్ర ప్రజల అభిష్టం చూసి ప్రజలు పక్క తీర్పు ఎలా ఇచ్చారు. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత పైగా అధికారం అనేది టీడీపీ చేతిలో ఉంది. ఏమన్నా తేడాగా మాట్లాడితే తీసుకెళ్ళిపోతారేమో. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అయితే కక్ష తీర్చుకునే కార్యక్రమాలు చేయదు కదా వాళ్ళు అంత ధైర్యం అంతకుముందు. అందుకనే ఇప్పుడు ఆ చేయదనే ఉద్దేశంతోనే కొడాల నాన్నగారు నేను వచ్చి మాట్లాడారు. అవును, మాట్లాడిన దాంట్లో కొంత బ్యాలెన్స్ కొద్దిగా వీళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేయలే అనే ఉద్దేశంతోనే ఆయన కొద్దిగా ఇదిగానే మాట్లాడి, కానీ అప్పుడు ఫోర్స్ లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పుడు ఎంతమంది అసలు ముందు ఆ పార్టీలో ఉంటారనేది కూడా ఆలోచించుకోవాలి మనం. అవును, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇటు అటు పక్క మాట్లాడకుండా ఉంటే మరి బాబు గారి నుంచి ఏమైనా భవిష్యత్తులో మనకు పిలుపు వస్తుందా, లేకపోతే బీజేపీలో చేరదామా, ఈ తరహా ఆలోచన చేస్తారు. అవును, ఇప్పుడు ఆ వకాలతా పుచ్చుకుని వైఎస్ఆర్సీపీ తరఫున వకాలతా పుచ్చుకుని మాట్లాడే వాళ్ళు ఉండరు. వీలుంటే జనసేన పార్టీలో, లేకపోతే బీజేపీలో. అంటే వీళ్ళు నేను మాట్లాడేవాళ్ళు అయితే ఈ శ్రీరెడ్డి కానీ ఈయన పోసాని కృష్ణమురళి కానీ ఇలాంటి వాళ్ళకైతే రాజకీయాలతో కూడా ఏం సంబంధం లేదు. వాళ్ళు అసలు రాజకీయంగా బయటికి వచ్చి తిరిగేది కానీ పోటీ చేసేది కానీ ఏమీ లేదు. అంటే కేవలం డబ్బు కోసమే వాళ్ళు మాట్లాడి ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ డబ్బు తీసుకొని మాట్లాడచ్చు కదా. మన పోసాని కృష్ణమురళి అయితే మన కౌంటింగ్ జరిగే ముందు రోజు వరకు కూడా ఎలా పడితే అలా మాట్లాడాడు. అదే అనువుగాని చోట అధికులు మన రాదని సామెత ఉంది. ఇప్పుడు టైం అనుకూలంగా లేదు. ఏం మాట్లాడితే ఏం ముప్పు వస్తుందో అవసరమా మనకి, ఆ యాంగిల్ ఆలోచిస్తారు. చూడండి, ఇంకేమైనా ఈ నీరుపాటు అయితే నాకు తెలిసి ఎవరు రోడ్డు మెదపరండి. నీరుపాటు నోరు మెదపరు, పరిస్థితిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొద్దిగా సంవత్సరాలు పెరిగే కొద్దీ వాయిస్ పెరుగుతూ ఉంటుంది. ఎన్నికల దగ్గరికి పడిన టైంలో మళ్ళీ అప్పుడంతా చేరిపోతారు, ఉద్యమగారులంతా చేరిపోతారు. ముఖ్యంగా 3 ఏళ్ళ వరకు చాలా కామ్గానే ఉంటారు అంతే. వీళ్ళు మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ మరో పక్కన వంగలపూడి అనిత గారు లాంటి ఫైర్ బ్రాండ్ లేడీకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఇప్పుడు కనుక వీళ్ళు ఇప్పుడే కాదు, 6 నెలల తర్వాత అయినా, సంవత్సరం 2 ఏళ్ళైనా రోడ్డు మీద కనుక వచ్చారంటే వీళ్ళని తీసుకెళ్లి లోపల వేసేస్తుంది. ఆవిడేం ఊరుకోదు. తప్పుడు వీళ్ళందరూ ఆవిడని కూడా తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళే. ఆవిడ ఒక స్కూల్ టీచరు. అందుకేనండి మనకి కర్మ ఎప్పుడైనా సరే కర్మ బ్యాక్ అంటారు. అది ఎప్పుడైనా జరుగుతుంది. అవును, చరిత్ర చరణం అంటారు. అవును, ఇవన్నీ మనకి పూర్వకాలం నుంచి ఉన్న సామెతలే. అవును, ఆ కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించడం తప్పదంటారు. అది అప్పుడు ఆ చేతుల్లో ఉంది, ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. అదే. సో చూద్దామండి, ఇటువంటి వ్యక్తులందరూ ఈ పోసాని కృష్ణమూర్తి, శ్రీరెడ్డి లాంటి అంటే మీరు చెప్పినట్టయితే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఒక పేటీఎం బ్యాచ్, కేవలం డబ్బుల కోసమే మరుగుతారని. సో వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నోరిప్పి సమాధానం చెప్పలేదు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. కానీ ప్రజలు మాత్రం తగిన రీతిలో బుద్ధి చెప్పే విధంగా అటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పారు. అటువంటి వాళ్ళని వెనకేసుకు తిరిగిన జగన్మోహన్ రెడ్డికి కూడా చెంప చెల్లిమనిపించే విధంగా ఫలితాన్ని ఇచ్చారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారండి. ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు సాక్షిలాగా చూస్తూ ఉంటారు. వాళ్ళు సాక్షి అనుకుంటారు కానీ ప్రజలే సాక్షిలాగా చూస్తూ ఉంటారు, సరైన తీర్పిస్తూ ఉంటారు. అది. సో వీళ్ళందరూ గుడ్డివాళ్ళు లాగా రాష్ట్రంలో జరుగుతుంది ఏంటో తెలియకుండా నోటుకు వచ్చినట్టు నోరు అదుపులో పెట్టుకోకుండా ఎలా కోర్టులో ఎప్పుడు న్యాయం జరుగుతుంది. సో వీళ్ళందరికీ ముందు రోజులు ఎటువంటి గుణపాఠం జరగబోతుందో చూద్దామండి. ఓకే అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.